ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను రెగ్యులర్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, గురువుగారు మా ఇంట్లో ఉన్నట్లుండి ధన సంపాదన ఆగిపోయింది. మా కుటుంబ సభ్యులు ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతున్నారు. మాకు భయం వేస్తుంది. మా మీద ఎవరైనా ప్రయోగాలు చేశారేమో, తంత్రమంత్ర ప్రయోగాలు చేశారేమో అని భయం వేస్తుంది. ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతున్నారు. అలాగే డబ్బు రాబడి అంటే మేము సంపాదన మా ఇంట్లో ఉన్న సంపాదించే వారికి ఏదో ఒక ఆరోగ్యం ఇబ్బందులు రావటం, అలాగే రావాల్సిన డబ్బులు రాకుండా ఆగిపోవడం, ఏదో ఒక ఆటంకం ఏర్పడుతూ ఉంది. ఎందువల్ల మేము పూజలు చేస్తున్నాము, వ్రతాలు చేస్తున్నాము, తీర్థయాత్రలు చేస్తున్నాము, నోములు నోచుకుంటున్నాము, అన్నీ చేస్తున్నాము, భగవంతుడిని ప్రతిరోజు ఆరాధిస్తున్నాం, కానీ మాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని చాలామంది అడగటం జరిగింది. ఈరోజు మనం ఈ సమస్య నుంచి బయటపడడానికి కారణం ఏంటి, ఎలా చేస్తే బయటపడతాం తెలుసుకుందాం. చాలా తేలికైన చిన్న ఉపాయం. మన ఇంట్లో మన వంటగదిలో ఉండే పదార్థమే ఈ సమస్య నుంచి మనం బయటపడేస్తుంది. అంటే ఈ ఉపాయానికి కావాల్సింది కొంచెం బెల్లం కావాలి, 2 పువ్వు ఉన్న లవంగాలు కావాలి. మనం చాలా ఉపాయాల్లో లవంగాల గురించి, బెల్లం గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఈ ఉపాయాన్ని ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎందుకు చేయాలి, ముందు మనం ఎందుకు చేయాలో తెలుసుకోవాలి. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది, ఈ సమస్య రావడం గల కారణం ఏంటి, ఇవన్నీ మీకు నేను పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడటం ప్రయత్నించండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి, ఆల్ ఇన్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఎందుకంటే మీరు ఆల్ ఇన్ బటన్ యాక్టివేట్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో, నేను పెట్టే ప్రతి పోస్ట్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేశాను. ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి, లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మీకు ఆ 2 చూడడం చేత కాకపోతే వీడియో డిస్క్రిప్షన్లో కింద బాక్స్ ఉంటుంది, దానిలో నేను కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను. వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్లేలిస్ట్ లింక్ కూడా ఇచ్చాను. మీరు దాన్ని ఓపెన్ చేస్తే అన్ని వీడియోలు ఓపెన్ అవుతాయి. దానిలో మీకున్న సమస్యకి మీరు ఏది చేయగలుగుతారో ప్రయత్నించండి. అలాగే నోటిఫికేషన్ రావడం లేదు అనే మిత్రులకి ఇంకా దగ్గరగా ఉండాలి అని ఫేస్బుక్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు కంపల్సరీగా రిక్వెస్ట్ పంపించండి, లేదా ఫాలో అవుతూ ఉండండి. దానిలో కూడా ప్రతిరోజు చేసే వీడియోలు, అలాగే పాత వీడియోలు కూడా షేర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే తేలికైన అతి పురాతనమైన తంత్ర మంత్ర జ్యోతిష్య, అలాగే మీకు మానసికంగాను ఆర్థికంగాను అంటే చాలా వరకు విషయాల మీద వీడియోలు చేయడం జరిగింది. అందులో ఏంజల్ నెంబర్స్ ఉన్నాయి, స్విచ్ వర్డ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్ని సమస్యలకి ఒక్కొక్క సమస్య మీద దగ్గరగా 100 వీడియోలు ఉంటాయి. మీ మనసుకు మీరు చేయగలిగేదాన్ని మాత్రం ప్రయత్నించేయండి. ఉపాయం అర్థం కాకపోతే 1కి 2 సార్లు చూడండి. అప్పటికి అర్థం కాకపోతే చేయమాకండి. కారణం ఏంటంటే పదార్థంలో ఉన్న శక్తి, ప్రాకృతికమైన శక్తి, ఈ రెండింటిని మనం పట్టుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ శరీరం ఆటోమేటిక్గా ప్రేరేపణపడుతుంది. అలా లేకుండా మనం గుడ్డిగా మాత్రం చేయవద్దు, అది గుర్తుంచుకోండి. ఈ తేలికైన ఉపాయం అసలు ఎందువల్ల ఇలాంటి సమస్య వస్తుంది. మొట్టమొదటిది కనుదిష్టి, దాన్నే నజర దోషం అంటాం. మీ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎవరో ఒకళ్ళు అంటే మన నోటి ద్వారానే కొన్ని మాటలు అంటూ ఉంటాం. ఎలా అంటే సంపాదన గురించి మాట్లాడతాం. ఎవరైనా ముక్కుముఖం తెలియని వారు కాదు, తెలిసిన వారి దగ్గరైనా సరే మీ సంపాదన ఎంత అనేది చెప్పమాకండి. మీరు ఎంత సంపాదిస్తున్నారు, ఏ విధంగా సంపాదిస్తున్నారు, మీరు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు కదా, ఆ గొప్పలు మానేయండి. అది కుటుంబ సభ్యులతో కూడా, అంటే మీ కుటుంబ సభ్యులతో కూడా చెప్పటం మంచిది కాదు. ఒక్కొక్కసారి కుటుంబ సభ్యుల యొక్క దృష్టి దోషం తగిలిన ఆ కుటుంబంలో ఆర్థిక వృద్ధి ఉండదు. అలాగే రోగాలు వస్తూ ఉంటాయి. మనం ఎవరినో తోసి అంటే మనం ఆ సమస్యని మన కుటుంబ సభ్యులే కదా అనుకుంటాం, కానీ వాళ్ళు మనసులో బాధపడ్డా, వాళ్ళు దీని గురించి ఎక్కువగా ప్రచారం చేసినా
ఆటోమేటిక్గా మీరు నష్టపోతారు. అది మొదటిది. రెండవది, మనం స్నేహితుల దగ్గర గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. అంత వస్తుంది, ఎంత వస్తుంది, ఆ డబ్బులు వస్తాయి, ఈ డబ్బులు వస్తాయి ఇలా చెప్తూ ఉంటాం. అది కూడా మానేయండి. ఎప్పుడైతే అకస్మాత్తుగా మీ డబ్బు రాబడి తగ్గిపోయింది అంటే అది బయట వాళ్ళ వల్ల కాదు, మన కుటుంబ సభ్యుల యొక్క దిష్టి దోషం వల్లే జరిగిందని అర్థం. ఇది గుర్తుంచుకోవాల్సింది. అలాగే మూడవది ఏంటంటే, ఈ దిష్టి దోషం వల్ల ఇంట్లో ఉన్న ఎనర్జీ కూడా తగ్గిపోతుంది. అంటే మీ చుట్టూనే ఆ ఎనర్జీ ఉంటుంది. దానివల్ల నకారాత్మక శక్తి మీ ఇంట్లో ప్రవేశిస్తుంది. ఆ ప్రవేశించినప్పుడు ఇంట్లో ఎవరైతే సంపాదిస్తూ ఉంటారో, ఎవరైతే డబ్బు సంపాదించేవారు ఉంటారో వారి యొక్క డబ్బు రాబడి తగ్గిపోతుంది. అలాగే ఆగిపోతుంది, ఉన్నట్లుండి సడన్గా ఆగిపోతుంది. అది వ్యాపారం చేసేవారు కానీ, వ్యవసాయం చేసేవారు కానీ, ఉద్యోగం చేసేవారు కానీ. కొంతమంది మీకు ఎంత వస్తుంది అని అడుగుతారు. మొట్టమొదటి మాట అన్నదమ్ముల్లో కావచ్చు, అక్కచెల్లెల్లో కావచ్చు, తల్లిదండ్రుల్లో కావచ్చు, మీకు ఎంత వస్తుంది అని ఒక మాట అడుగుతూ ఉంటారు. అంటే బాగున్నారని అడగరు, మీరు ఎలా ఉన్నారని అడగరు, మీకు ఎంత వస్తుంది అని అడుగుతారు. అలా అడిగారు అంటే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని అర్థం. ఎవరైనా సరే, అది కుటుంబ సభ్యులైనా సరే, మీకు ఎంత వస్తుంది అని అడిగారు అంటే మీరు జాగ్రత్తగా ఉండాలని అర్థం. వారి దగ్గర ఎంత పొదుపుగా మాట్లాడితే అంత మంచిది. నకారాత్మక శక్తి, వారి యొక్క ఆలోచన విధానం, ఎదుటి వారి మీద ఇలా అడిగేవారు చాలా వరకు ఎదుటివారి గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. వారిని చాలా దూరంగా ఉంచుకోవడం మంచిది. లేకపోతే ఆర్థికంగాను, మానసికంగాను అన్ని రకాలుగా నష్టపోతాం. వారిలో విపరీతమైన దిష్టి దోషం ఉంటుంది. అది గుర్తుంచుకోవాల్సిన విషయం. దానివల్ల మీ సంపాదన, మీరు ఒకసారి చెప్పారు అంటే మీ సంపాదన ఆగిపోతుంది. అది గుర్తుంచుకోవాలి. అలాగే ఇంకొక సమస్య ఏంటంటే, కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి. దీనివల్ల ప్రతి చిన్న విషయానికి కూడా భార్యాభర్తలు కావచ్చు, తల్లిదండ్రులు పిల్లల మధ్య కావచ్చు, గొడవలు అవుతూ ఉంటాయి. ఇది కూడా దీనికి కారణమే. అలాంటప్పుడు ఈ గొడవలన్నీ తగ్గి ఇలాంటి దోషాలు తగ్గడానికి ఒక చిన్న అద్భుతమైన ఉపాయం. ఈ ఉపాయం చేయడం వల్ల ఇంకొక లాభం ఏంటంటే, మీ ధనద్వారాలు తెరుచుకుంటాయి. ధనద్వారాలు తెరుచుకోవడం అంటే ఏదో మనకి కళ్ళు మూసుకోగానే ఏదో తలుపులు తెరుచుకోవడం కాదు. రాబడి మార్గాలు మీకు తెలుస్తాయి. దానివల్ల మీ సంపాదన పెరుగుతుంది. అలాగే ఇది చేయటం వల్ల ఇంకొక అద్భుతమైన లాభం ఏంటంటే, మీ పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. నెలసరి సమయంలో మాత్రం ఆడవారు పొరపాటున చేయవద్దు. ఈ ఉపాయాన్ని ఆదివారం తప్పించి మిగతా 6 రోజులు చేయవచ్చు. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఈ 6 రోజులు చేయవచ్చు. ఆదివారం మాత్రం పొరపాటున చేయమాకండి. ఇది ఉదయం 6 నుంచి సాయంత్రం 6 లోపు మాత్రమే చేయాలి. ఎప్పుడు చేసినా స్నానం చేసి మాత్రమే చేయండి. ఈ ఉపాయం కావాల్సింది ఏంటంటే, ముందు చెప్పాను, 2 లవంగాలు, ఇలా పువ్వు ఉన్న లవంగాలు తీసుకోండి. అలాగే కొంచెం బెల్లం ముక్క, కొద్దిగా బెల్లం ముక్క, ఇదిగోండి ఇంత ముక్క తీసుకోండి. లవంగాలు, బెల్లం ముక్క చేత్తో పట్టుకోండి. చేత్తో ఇలా పట్టుకొని మీ ఇంట్లో మీ కుడి చేత్తో పట్టుకోండి. ఆడవారైనా మగవారైనా సరే, మీ ఇంట్లో ఉన్న అన్ని గదులు వెళ్ళి 3 సార్లు తిప్పండి. ఎలా తిప్పాలి? క్లాక్ వైజ్గా తిప్పాలి. ప్రతి గదిలోనూ 3 సార్లు. అందులో బాత్రూము, టాయిలెట్ వదిలేయండి. మిగతా గదులు ఎన్ని ఉంటే అన్ని గదుల్లో 3 సార్లు తిప్పండి. 1, 2, 3. తర్వాత మీ చేతిలో ఉన్న బెల్లం ముక్కని, లవంగని మీ ఇంట్లో తులసి మొక్క ఉంటుంది కదా, తులసి మొక్క మొదల్లో మట్టిలో పెట్టండి. మట్టి తీసి పాతి పెట్టండి. మొదల్లో అంటే కరెక్ట్గా మొదల దగ్గరే కాదు, ఆ ప్రాంగణంలో మట్టి తీసి దానిలో ఈ పదార్థాన్ని పెట్టండి. ఇలా మీరు పెట్టిన తర్వాత చక్కగా నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకొని ఇంటి లోపలికి వచ్చేయండి. ఇది నెలకి ఒక్కసారి చేస్తూ ఉండండి చాలు. ఏదైతే మీరు ఎదుర్కొంటున్నారో విశేషమైన దిష్టి దోషం, అలాగే విశేషమైన ఏడుపు, విశేషమైన అసూయ, ఇంటిలో కుటుంబ సభ్యుల వల్ల కానీ ఇలా జరుగుతూ ఉన్నా ఇది చేయటం వల్ల మీరు మెల్లమెల్లగా బయటపడతారు. ఈ ఉపాయాన్ని మీరు నెలకు ఒక్కసారి చేయండి. అద్భుతంగా పనిచేస్తుంది. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే,
బెల్లం తీసుకోమన్నాం కదా అని ఎక్కువ తీసుకోమాకండి, కొద్దిగా తీసుకోండి. చాలా విశేషంగా పనిచేస్తుంది. మీ కుటుంబ సభ్యులు మీరు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. సంపాదన చక్కగా రోజు రోజుకి పెరుగుతుంది. ఈ దిష్టి దోషం నుంచి బయటపడతారు. మీరు ఆదివారం తప్పించి మిగతా 6 రోజుల్లో ఎప్పుడైనా చేయవచ్చు. నెలకు ఒక్కసారి మాత్రమే చేయండి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.